పాకిస్తాన్ కు బిగ్ షాక్. రంగంలోకి 26 రాఫెల్ ఎం ఫైటర్ జెట్లు. జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బతీయాలన్న కష్టం భారత్ ఉంది. ఇక సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో ఊహించడం కష్టంగా మారింది. అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు. ఇక పాకిస్తాన్ పై రివెంజ్ తీసుకోవాలని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు వెంబడి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. అత్యాధునికమైనటువంటి 26 రాఫెల్ ఎం ఫైటర్ జెట్లు కొనుగోలుకు భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ 63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వీటిని వీలైనంత త్వరగా భారత్ కు పంపించాలని ఫ్రాన్స్ ప్రధాని మోదీ కోరారు. ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ రాఫెల్ ఫైటర్ జెట్లు కేవలం ఫ్రెంచ్ ఆర్మీ వద్ద మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్స్ గా వీటికి పేరుంది. ఈ మేరకు మొత్తం 26 ఫైటర్ జెట్స్ భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది. ఇప్పుడు కొనుగోలు చేసే ఈ విమానాలను MiG-29K విమానాల స్థానంలో పెట్టనున్నారు. ఈ మేరకు ఇదే విషయంపై ఇరు దేశాల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక 2031 నాటికి ఈ ఫైటర్ జెట్స్ భారత ఆర్మీలో ప్రవేశం కానున్నాయి.